వాణి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి లింగం గారు. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ లింగం గారు. ఈ సమ్మిట్లో 5,75,000 కోట్ల ఎంఓయూలు జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే మరి దీన్ని విపక్షాలు ఎందుకో ఇది ఒక పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతాయి, అంతే తప్ప ఇవి ఏది కార్యరూపం దాల్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఉన్నాయి. ఎంఓయూలు ఎంతవరకు రియలైజ్ అవుతాయి అనేది చాలా పెద్ద అనుమానంగా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అలాగే వాళ్ళ హయాంలో ఇంతకంటే ఎక్కువనే అభివృద్ధి చేసి చూపించాము మేము అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? అంటే 2047 నాటికి $3 ట్రిలియన్ జిఎస్డిపి లక్ష్యం సాధించేటువంటి దిశగా ఎలాంటి అడుగులు వేయబోతోంది ప్రభుత్వం? డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా వాళ్ళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఏదైతే నిన్న మొన్న అంటే 8th 9th ఇవాళ గ్లోబల్ సబ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అంటే 2047 కు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 100 years పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అంటే సెనెటరీ సెలబ్రేషన్ లో భాగంగా తెలంగాణ ఎకానమీ కూడా $3 ట్రిలియన్ ఎకానమీగా, అదేవిధంగా దేశ జీడిపిలో 10% జీడిపి తెలంగాణ వాటాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో వాళ్ళ చూసినాం మనం. పెద్ద ఎత్తున దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులు అంటే ఎంఓయూలు ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినటువంటి ఇవాళ ఎంఎన్సి సంస్థలు కూడా ఇవాళ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా మన లక్ష్యం, ఇవాళ ముఖ్యమంత్రి గారి లక్ష్యం, తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యం, ఏకైక లక్ష్యం తెలంగాణ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి, అదేవిధంగా ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉండాలి, దాని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే డెవలప్మెంట్ అంటే ఏదో ఒక బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లే జరగం కాదు, మానవ వనరుల అభివృద్ధి జరగాలి. అంటే ఇవాళ విద్య, వైద్యం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఇవాళ డెవలప్మెంట్ అంటే సహజ వనరులు మనమే ఉపయోగించుకోవడం కాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్ తరాలకు కూడా మనం ఆ సహజ వనరులను అందించాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తోటి ఇవాళ రైతులు, మహిళలు, యువత అనే థీమ్ తోటి ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ గ్లోబల్ సబ్మిట్ నిర్మించడం జరిగింది. ఇవాళ డెఫినెట్ గా మీరు అన్నట్టు కొంతమంది విమర్శించే నోళ్ళు ఇవి ఎప్పుడు కూడా విమర్శిస్తాయి, కానీ ఇంత మంచి కార్యక్రమం జరిగి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా వచ్చేసి కంపెనీలు కూడా, పెద్ద కంపెనీలు, ఎంఎన్సీ లాంటి కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆర్థికవేత్తలు, సామాజికవేత్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి, ఏదైనా ప్రణాళిక అంటే ఏదో 5 years కో కాకుండా 2047 ఒక 20 years ప్లాన్ తోటి ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాన్ని వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ఎకానమిస్టులు, ఎంఎల్సి కంపెనీ వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తుంటే, ఇవాళ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ నాయకులకు ఏదో అంటారు కదా, పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకందరికి కూడా లోకమంతా పచ్చగే కనబడ్డట్టు వాళ్ళు విమర్శించడమే పనిగా పెట్టుకోరు. ఇక ఆ విమర్శలను ఎవరు పట్టించుకుంటారండి? ఇవాళ మన లక్ష్యం ఒకటి, ఇవాళ ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మీ 10 ఏళ్లలో మీరు ఏం చేసిరు? జనరల్ గా మనకి ఇవాళ ఇట్లాంటి ఒప్పందాలు ఎక్కడ జరుగుతాయండి? వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అట్లాంటి సందర్భంలో జరుగుతాయి. కానీ ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్రమే. ఇవాళ మీరు చూసిరండి, నా మాజీ ఆర్బీఐ గవర్నర్ లాంటి వ్యక్తులు, అదే విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా, అంటే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ దేశంలో యావరేజ్ కంటే ఒక 20 years 10 years ఎబవ్ ఉంది, అంత ముందుగా ఆలోచిస్తుంది. అది ప్రభుత్వం దూరదృష్టితోటి ఆలోచనకు నిదర్శనం, కమిట్మెంట్ కు నిదర్శనం అని ఇవాళ ప్రపంచం అంతా కొనియాడుతుంటే వాళ్ళు మాత్రం విమర్శనే ఇవాళ వాళ్ళు ఏదో పెట్టుకుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రీజన్ కూడా అంటే ఒకటే అభివృద్ధి కేంద్రీకృతం అయితే, మనకు తెలుసు గతంలో ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అభివృద్ధి అంతా ఒక ఏరియాలో సెంట్రిక్ అయితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం చాలా స్పష్టంగా చూసాం. అందుకే ఇవాళ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాలి. అందుకే తెలంగాణ రీజన్ కూడా 3 ఎకనామిక్ జోన్ గా, అంటే ప్యూరు అదేవిధంగా రేరు, అంటే కోర్ అర్బన్ ఏరియాల ఇవాళ మన గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్పిందండి. ఇవాళ సిటీలో ఎస్పెషల్ ఇవాళ మనం చూస్తున్నాం, ఢిల్లీ లాంటి ఏరియా ఇవాళ పొల్యూషన్ తోటి, ట్రాఫిక్ తోటి ఏ విధంగా ఇవాళ సతమతం అవుతుంది.
గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హైదరాబాద్ అంటే ఇండస్ట్రియల్ జోను ఇండ్ల మధ్యలో ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ సర్వీస్ సెక్టార్ ని ఈ టూర్ ఏరియాల అంటే విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా సర్వీస్ సెక్టార్ ని ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, తర్వాత పెరి అర్బన్ రీజన్ అంటే పెరి రీజన్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజన్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి రీజన్ ని అదొక ఐటీకి, ఫార్మాకు, ఇండస్ట్రీస్ కి దాంట్లో పెట్టడం. అదే విధంగా అర్బన్ రూరల్ రీజన్ లో ఇవాళ ప్రత్యేకించి ఎకనామిక్ రీజన్ లో అగ్రికల్చరు, ఫుడ్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎకానమీకి అక్కడ డెవలప్ చేయాలని తెలంగాణ ప్రాంతాన్ని 3 ఎకనామిక్ జోన్లుగా విభజించి ఇవాళ దీంట్లో కూడా మేధావులు, నీతి ఆయోగులు, అదేవిధంగా ఐఎస్బి లాంటి ప్రత్యేక సంస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరి అభిప్రాయాలు తీసుకొని ఒక విజన్ డాక్యుమెంట్ అంటే తెలంగాణ 2047 ఎట్లుండాలి, మన దేశంలోనే మన జీడిపి 10% ఉండాలి, ఆ ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ లెక్క గొప్పలు చెప్పుకోలే. ఆనాడు మంత్రిగా చేసినటువంటి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు ఇష్టం ఉన్నట్టు మాటలు చెప్పుకున్నారు, కానీ ఏం డెవలప్ అయింది అనేది ఇవాళ ప్రజలు చూసిరు. మేము చెప్పట్లేవు, మా చేతలు చూపిస్తున్నాం. ఇవాళ మీరు 2 సంవత్సరాల్లోనే ఇవాళ ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం. 5,75,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ ఎంఓఏలు జరిగినాయి. డెఫినెట్ కూడా తొందరలోనే ఆ కంపెనీలు మనందరి లింగం గారు ఎస్ దయచేసి వినండి. మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చి చేసినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కావచ్చు, అవి ఎన్ని రియలైజ్ అయ్యాయి అనేటువంటివి కావచ్చు, ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఎంఓయూలు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి దాదాపుగా 9 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఈ స్టేటస్ పేపర్ని రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది ప్రభుత్వం అనేది విశ్లేషకుల అభిప్రాయం. డెఫినెట్ రోజా మీరన్న డెఫినెట్ కూడా ఇది ప్రజాప్రభుత్వం అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ఏ నిర్ణయమైనా తీసుకుంటది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. డెఫినెట్ గా మీరన్నట్టు తొందరలోనే డెఫినెట్ కూడా రిలీజ్ చేస్తాం. మేము ఎక్కడ కూడా దాపరికాలు లేదండి, ప్రజలకు జవాబుదారీతనం ఉంటాం, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం, అకౌంటబిలిటీ ఉంటాం. ఈ ప్రభుత్వం అంటేనే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెంట్ పెట్టింది పేరు. మేము డెఫినెట్ కూడా రిలీజ్ చేస్తాం. ఇవాళ క్రెడిట్ కోసం కాదండి, తెలంగాణ ప్రాంతం రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మానవ వనరుల అభివృద్ధి జరగాలి. ఎకనామిక్ డెవలప్మెంటే ఏదో ఒకటే పేరుకే బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ జరగడం, ప్రాజెక్టులు కట్టడం కాదు, మానవ వనరుల అభివృద్ధి జరగాలి. దాంట్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఇవాళ ఇన్కమ్ ఇట్లాంటి కంపెనీలను తీసుకొచ్చి మన ఇవాళ దీని ద్వారా గతంలో హైదరాబాద్ తెలంగాణ అంటే ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టార్ అనేది ఇవాళ ఏఐ కూడా ఇవాళ క్యాపిటల్ గా నిలిచింది. అదే విధంగా ఇండస్ట్రీస్ కు ఇవాళ రేపు భవిష్యత్ తరాలు అంటే ప్రపంచంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇవాళ దేశంలోనే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రమే ఇవాళ ప్రత్యేకమైనటువంటి ప్లేస్లు ఉంది. ఇవాళ ప్రపంచం చూపు పెట్టుబడుల నగరంగా ఇవాళ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు మొత్తం కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతం వైపు చూస్తున్నారు. దాన్ని మరింతగా విస్తరించేసి ఇవాళ అందుకే ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మన కాంపిటీషన్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతోటి కాదు, అభివృద్ధి చెందిన దేశాల నగరాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం, బీఆర్ఎస్ నాయకుల స్పందన విందాం. దీర్ఘకాలిక ప్రణాళికతోటి తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మేధావులు, ప్రతిపక్ష నాయకులు ఉంటే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం మీరు కూడా మాకు ప్రభుత్వానికి చెప్పండి, ఇంకా బెటర్ గా ఏ విధంగా చేద్దాం, మీ అభిప్రాయాలు ప్రభుత్వంతో షేర్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆల్వేస్ వెల్కమ్.